హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి మురుకు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా క్రిస్పీగా, హెల్త్ కూడా చాలా మంచిది, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు రాగి పిండి తీసుకోవాలి. సో మీరు రెడీమేడ్ అయినా పర్లేదు, మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే పుట్నాల పిండి, పుట్నాలు ఒక 1/2 కప్ వరకు తీసుకొని వాటిని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి, స్మూత్ పౌడర్లా చేసుకోవాలి. సో తర్వాత అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, కొంచెం సాల్ట్, రుచి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. సో బటర్ ఆప్షనల్ అండి, మీరు పుట్నాల పొడి వేశారు కాబట్టి ఇవి వేయకపోయినా పర్లేదు. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వాటర్ని బాగా కాచి ఉంచుకోవాలి. తర్వాత వాటిని వేసుకొని స్పూన్తో వీటన్నిటిని కలుపుకోవాలి. సో ఇక్కడ వాటర్ ఎక్కువగా పట్టవు, సో చూసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ సరిపోయినట్టే వాటర్. ఒకసారి మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, పిడికిలతో పట్టుకొని ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది, వాటర్ ఎక్కువ ఏం పడదు. సో లిడ్ పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ వరకు క్లోజ్ చేసి ఉంచండి. ఎందుకనంటే సో ఆ స్టీమ్కి పిండి ఇంకాస్త సాఫ్ట్గా అవుతుంది. సో తర్వాత లిడ్ తీసి దీన్ని బాగా మెదుపుకోండి, పిండిని బాగా కలుపుకోండి. సో ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి మురుకు. సో ఇప్పుడు మీకు వాటర్ అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోండి. సో మొత్తం ఒకేసారి వేస్తే కనుక పిండి మెత్తగా అయిపోతుంది, మురుకు సాఫ్ట్గా వస్తుంది, క్రిస్పీగా రాదు. సో ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మురుకు మౌల్డ్ తీసుకొని ఆ మౌల్డ్కి మొత్తం ఆయిల్ అప్లై చేయాలి. చుట్టూ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని అందులో పెట్టుకోవాలి. సో మీరు దీన్ని రౌండ్గా చెక్లీలా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయొచ్చు. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మురుకుని ఇందులో ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తున్నాను, ఎందుకంటే రాగి మురుకు ప్రాపర్గా షేప్ రాదు. సో అందుకని డైరెక్ట్గా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేగనివ్వాలి. సో ఇవి ఆల్రెడీ కలర్ కొంచెం వేరే డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అది వేగాయో లేదో తెలియదు. సో అందుకని కొంచెం దీన్ని చూసుకుంటూ కాల్చుకోవాలి. సో ఇవి వేగిపోయాయని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ హీట్ అవ్వడం తక్కువ అవుతుంది, కొంచెం లైట్గా ఇలా బుడగలు వస్తాయి అన్నమాట. అప్పుడు దీన్ని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకొని సేమ్ ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు రెసిపీ, రాగి మురుకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. సో ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.